సో బిగ్ బాస్ 12th వీక్ అయితే వచ్చేసింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అంటే మీ థాట్స్ ఆఫ్ అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఇప్పటివరకు చూసుకుంటే పోల్స్ కానీ రిజల్ట్స్ కానీ అన్నీ చూసుకుంటే ఎలిమినేట్ అవ్వబోయేది పృథ్వీ అంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఇంట్లో వాళ్ళ భాషతో చెప్పాలంటే, అంటే సర్ప్రైజింగ్గా బిగ్ బాస్ అయినా షాక్ ఇచ్చి యష్మిని ఎలిమినేట్ చేయొచ్చు అనే వార్త కూడా వినబడుతుంది. ఎందుకంటే నిఖిల్, నబీల్, ప్రేరణ వీళ్ళిద్దరూ టాప్ 5 కంటెస్టెంట్స్. కాదన్నా అవునన్నా ఇది నిజం. సో వీళ్ళిద్దరిలోనే మోస్ట్లీ పృథ్వీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో యష్మి అన్నది చాలా అంటే చాలా రేర్ కేస్. ఒకవేళ బిగ్ బాస్ ఏదన్నా ఆడియన్స్కి ట్విస్ట్ ఇచ్చేలాగా ఏదన్నా చేస్తే యష్మి వెళ్ళాలి తప్ప యష్మి అయితే వెళ్ళదు. పృథ్వీ అయితే వెళ్ళిపోతాడు. బట్ పృథ్వీ అయితే చాలాసార్లు కంటెస్టెంట్గా అంటే తనకి ఎలాంటి ఇమ్యూనిటీ రాలేదు ఒక్క వారం కూడా. కంపారిటివ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి చాలామందికి ఇమ్యూనిటీ చాలా గట్టిగా వచ్చింది. రోహిణికి కానీ, అవినాష్కి కానీ, టేస్టీ తేజకి. బట్ 1 వీక్ కూడా పృథ్వీ సేవ్ అయింది లేదు. 10 వారాలు నామినేషన్లో ఉన్నాడు. 12 వారాల్లో సేవ్ అవుతూ వచ్చాడు. గేమ్ ఏమో ఒక్కటే విన్ అవ్వలేదు. అంటే తన ఎఫర్ట్స్ పెడుతున్నాడు కేవలం తన కోపం వల్లే. అంటే అగ్రెసివ్ నిన్నది మాట్లాడిన దాంట్లో కూడా తన పాయింట్స్ సూపర్ ఉన్నాయి. బట్ ఆ కోపం మీదకి వెళ్ళడం వల్లే తన కోపమే తన శత్రువు అంటారు కదా, నాకు అదైతే గుర్తొచ్చింది. మీరేమనుకుంటున్నారు? పృథ్వీ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.